హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు GKXYZ క్వశ్చన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న రెమెడీతో మీ ముందుకు వచ్చాను. చాలామందికి తలలో ఎంటుకలు చాలా పలసంగా ఉంటుంది. లేడీస్కైనా వాళ్ళ కోసం ఇంట్లో తయారు చేసుకునే విధంగా ఒక చిన్న రెమెడీ ఇది. ఖచ్చితంగా ఈ విధంగా తయారు చేసుకుంటే మీకు ఎంట్రికలు పొడుగ్గా మందముగా వస్తాయి. వచ్చాను ఫ్రెండ్స్. చాలామంది బట్టతలతో ఎంటికలు లేకుండా బాధపడుతున్నారు. వాళ్ళ కోసం ఒక న్యాచురల్ మన ఇంట్లోనే మనం తయారు చేసుకునే పద్ధతి ఫ్రెండ్స్. ఇదేంటంటే మందారపు ఫ్రెండ్స్. మందారపు చెట్టు మన ప్రతి ఇళ్లలో మందారపు చెట్టు కాసిన పూలు ఉంటాయి. అవి ఫ్రెండ్స్ ఇవి మందారపు చెట్టు ఆకులండి. ఈ ఆకులు ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, నేను అదే విధంగా తీసుకుంటున్నాను. ఆకులన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మందారపు ఆకులండి ఇవి. ఈ విధంగా కోసుకోవాలి దీన్ని. ఫ్రెండ్స్, ఇది న్యాచురల్గా మన ఇళ్లల్లో ఉండే చెట్టు గోరింటాకు ఫ్రెండ్స్. ఇది గోరింటాకు చెట్టు. వీటి ఆకులు కూడా తీసుకోవాలన్నమాట. గోరింటాకు ఇది. ఫ్రెష్ ఇది మన ఇళ్లలో ఉండేది సహజంగా. నిమ్మ చెట్టును ప్రతి ఒక్కరు ఇళ్లలో తాకుతూ ఉంటారు. ఇది నిమ్మ చెట్టు ఫ్రెండ్స్. ఇది నిమ్మ చెట్టు కాయలు మరియు ఆకులను కూడా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కామన్ వీడియోస్ పెడతాను చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇది నిమ్మకాయల తొక్కలండి ఇవి. ఈ తొక్కలు కూడా జ్యూస్ పక్కన తీసేసుకోవాలి. తర్వాత దానిని తొక్కలను కూడా తీసుకోవాలన్నమాట. దీన్ని కలబంద అంటారు ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది కలబంద. ఈ కలబంద కూడా ఒక రెక్కను తీసుకొని దాన్ని సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని కలబంద అంటారు ఫ్రెండ్స్. ఇది కరేపాకు చెట్టు. ఇది చాలామంది ఇళ్ళల్లో సాకుతూ ఉంటారు. పెరట్లో చెట్టుని నాటి ఉంటారు. ఇది కరేపాకు చెట్టు ఆకులండి. ఈ రెమ్మలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. శుద్ధంగా కడుక్కోవాలి దీన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. కరేపాకు, మందారపు ఆకులు, మందార పువ్వు, వేపాకు, కలబంద, నిమ్మకాయ ఆకులు, వీటి అన్నిటినీ శుద్ధంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మిక్సీలో ఈ విధంగా మెత్తగా రుద్దుకోవాలి వీటిని. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఆ తర్వాత పెనుము పెట్టుకోవాలి. పెనుము బాగా వేడెక్కిన తర్వాత అందులో మందార పువ్వు, కరేపాకు, వేపాకు, కలబంద, నిమ్మకాయ తొక్కలు ఇవన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తము ఈ పెనుములో వేసి బాగా కలుపుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో ఈ కొబ్బరి నూనె, న్యాచురల్ కొబ్బరి నూనె ఇందులో పోసుకొని ఈ మిశ్రమంలో బాగా ఉడకాలి. బాగా ఇదో చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఈ విధంగా ఉడకాలి. అది చూడండి బాగా ఉడుకుతుంది. అంతా ఉడికిపోయిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. చూడండి ఈ విధంగా వడగట్టుకోవాలి. చూడండి నూనె వడగట్టిన తర్వాత నూనె చూడండి ఏ విధంగా ఉందో. కలర్ చేంజ్ అయ్యింది.
చూడండి, నేను బాటిల్లో పోసాను. ఇది సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది బట్టతల ఉన్న వాళ్ళకి, తలలో ఎంట్రుకలు పలసంగా ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఈ రెమెడీ తయారు చేసుకొని మీరు కానీ ఈ నూనెని వాడితే కంపల్సరీ తల ఎంట్రుకలు చాలా పొడుగు వస్తాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో మేము తయారు చేసుకుని వాడుతున్నాం. ఖచ్చితంగా ఇంత పొడుగు వస్తాయి ఫ్రెండ్స్. తలలో ఎంట్రుకలు పలసంగా ఉండే వాళ్ళకి, తలలో ఎంట్రుకలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా తయారు చేసుకొని వాడండి. మీకు రిజల్ట్ ఏ విధంగా కనిపిస్తుందో మీకే తెలుస్తుంది.